అందరికీ నమస్కారం అండి. మనకి మెగా పీటీఎం రోజున దీక్ష యాప్లో ఒక ముఖ్యమైన యాక్టివిటీ ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి స్కూల్ టీచరు, ప్రతి స్కూల్ హెచ్ఎమ్ మరియు అన్ని పాఠశాలల వారు అనగా ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, అదేవిధంగా అధికారులు, ఈ విధంగా అందరూ ఈ దీక్ష యాప్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యి ప్రొఫైల్ అనేది ముందుగా అప్డేట్ చేసుకోండి. ఆ మెగా పీటీఎం రోజున ముఖ్యమైన యాక్టివిటీ ఇస్తూ ఉంటున్నారు. సో దాన్ని మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి, అండ్ కోర్సెస్ని కూడా మనం దీంట్లో చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందండి. ముందుగా మనం దీక్ష యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ దీక్ష యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ దీక్ష యాప్లో లాగిన్ అవ్వడానికి మనకి లీప్ యాప్ క్రెడెన్షియల్స్ని యూజ్ చేయాలండి. అంటే మీ యొక్క యూజర్ ఐడి వచ్చేసరికి మీ ట్రెజరీ ఐడి అవుతుంది. పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఏదైతే మెన్షన్ చేసుకున్నారో అదే, అంటే మనం అటెండెన్స్ క్యాప్చర్ చేసుకునేది. సో ముందుగా దీంట్లో వెల్కమ్ టు దీక్ష అని ఉంది కదా, దీంట్లో కింద చూడండి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని ఉంది. ఈ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే దాంట్లోకి వెళ్ళాలండి. ఇక్కడ మనం మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అని. సో నేను సబ్మిట్ చేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలండి. అంటే యూజర్ ఐడి వచ్చేసరికి మీకు ట్రెజరీ ఐడి అవుతుంది. పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఏదైతే లీప్ యాప్కి పాస్వర్డ్ ఇచ్చేస్తున్నారో దాన్ని ఇచ్చేసి మనం లోపలికి ఎంటర్ కావాల్సి ఉంటుంది. మన క్రెడెన్షియల్స్ ఇచ్చి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందండి దాని ఇంటర్ఫేస్ అనేది. అయితే మీకు ఇక్కడ కింద ప్రొఫైల్ అని చూడండి, రిసోర్సెస్ ప్రొఫైల్ అని. ముందుగా మనం ఈ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ఈ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీకు పైన చూడండి ప్రొఫైల్ ప్రోగ్రెస్, అంటే ఇక్కడ 60% కంప్లీట్ చేశారు కాబట్టి కంప్లీట్ అయ్యింది. లేదంటే 2020 అకాడమిక్ వరకు కొంతమంది 0 చూపిస్తుంటుంది. సో మనం ప్రొఫైల్ అనేది ముందు అప్డేట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లెర్నింగ్ అవర్స్ అనేది 0 ఉంచండి. మనం దీంట్లో చేసే దాని ప్రకారం ఈ కోర్సును పెట్టి ఆ లెర్నింగ్ అవర్స్ అనేది మనం ఎన్ని గంటలు చేస్తున్నాం ఏందనేది అది మారుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రొఫైల్ ప్రోగ్రెస్ కూడా చేంజ్ అవుతుంది. ఈ ప్రొఫైల్ ప్రోగ్రెస్లో ముందుగా మీకు పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ పర్సనల్ డీటెయిల్స్లో మన ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మీకు అన్నీ చూపిస్తుంటుందండి. ఏమైనా చేంజెస్ ఉంటే మీరు చేసుకోవచ్చు. లేదు అది కరెక్ట్గానే ఉందంటే ఇక్కడ సేవ్ అనేది ప్రెస్ చేయండి. అదేవిధంగా మనకి అకాడమిక్ ఇన్ఫర్మేషన్, ఈ అకాడమిక్ ఇన్ఫర్మేషన్లో రోలు, సబ్ రోలు, స్టేటు, డిస్టిక్, బ్లాకు, అదేవిధంగా స్కూల్ నేమ్ ఉంటుంది. స్కూల్ నేము, క్లస్టర్ ఏ విధంగా ఉంటుందండి. అయితే ఇక్కడ మీకు అవసరం అనుకుంటే ఇక్కడ కింద ఎడిట్ అని ఉంటుందా, ఎడిట్లోకి వెళ్ళి మీరు మార్పులు చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ అండి. ఈ సర్టిఫికేట్స్ అంటే మనం ఏమేం చేసాము అనే దాని మీద బేస్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అనేది మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా కింద పాస్వర్డ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్ ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చేసరికి ఈ అకాడమిక్ దాంట్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే అక్కడ రోల్ అనేది ఏంటి అనేది చూడండి. టీచరా, స్టూడెంటా, హెచ్డి అండ్ అఫీషియల్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ అండ్ అఫీషియల్స్ అని వస్తుంది. లేదంటే పేరెంటా, ఆధారా. సో ఏదైతే అది మనం మెన్షన్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎడిట్ అనేది జాగ్రత్త చూడండి. ఇక్కడ మీకు పాస్వర్డ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్ ఉంటుందండి. ఈ పాస్వర్డ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్లో మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ మీకు పక్కన చిన్న పెన్ సింబల్ ఐకాన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ప్రతి. లేదంటే డిలీట్ అకౌంట్ కొట్టుకోవచ్చు. ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి ఈమెయిల్ ఐడి, రికవరీ అకౌంట్ మెయిల్ ఐడి, ఆ మొబైల్ నెంబర్, ఇవన్నీ. సో మనం పర్సనల్ డీటెయిల్స్ని, తర్వాత ఈ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని అప్డేట్ చేసుకోండి. ముందుగా అందరూ దీంట్లో లాగిన్ అయి ఉండాలండి. సో యాక్టివిటీ వచ్చిన తప్పకుండా చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ ల్యాక్స్.